మ్యాచ్ ఉన్నది. ఇప్పుడు అంటే రెండు పవర్ఫుల్ టీమ్స్ అండ్ ఢిల్లీ ఆల్రెడీ టాప్ ప్లేస్ లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ లో, టాప్ 4 ప్లేస్ లో. ఢిల్లీ కూడా బాగా ఆడుతుంది. సో ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారు అంటున్నారు? మేమైతే ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది అనేది చాలా హోప్స్ తో ఉన్నాం. 100% గెలుస్తుంది అని కూడా అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు డీసీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా ఉంది, బట్ ఎస్ఆర్ఎస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అనుకుంటాం. గతం రీసెంట్ జరిగిన మ్యాచ్ లో చూసుకున్నట్టయితే ఎస్ఆర్ఎస్ కూడా ఆల్రెడీ పుంజుకుంటుంది, ఆల్రెడీ తన ఉనికి చూపిస్తూనే ఉంది. 100% డీసీని డిస్ట్రేట్ చేసి ముందు ఉంటుంది అనేది మేము అనుకుంటున్నాం. ఓకే, సో ఎస్ఆర్ఎస్ లో బౌలింగ్ అనేది బెటర్ అవుతుందా లేదా? అసలు ఎక్స్పీరియన్స్ బౌలర్ ఇంకా లేరు కదా. గత మ్యాచ్ లో చూసుకున్నట్లయితే షాకిబ్ హుస్సేన్ బాయ్ వచ్చారు, అన్న బౌలింగ్ తో అదరగొట్టేశారు. ఆల్రెడీ అందరికి తెలుస్తూనే ఉంది. మనకి మలింగా ఉన్నారు టీమ్ లో, మలింగా పర్ఫార్మెన్స్ బాగుంది, షాకిబ్ హుస్సేన్ పర్ఫార్మెన్స్ బాగుంది. కాబట్టి బౌలింగ్ కూడా మన దగ్గర చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూనే ఉంది. ఆల్రెడీ గత మ్యాచ్ నుంచి చూస్తూనే ఉన్నాం. 100% వీళ్ళిద్దరు దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తారు ఈ మ్యాచ్ లో అనేది అనుకుంటున్నాం. సో ఎస్ఆర్ఎస్ లో ఇప్పుడు బ్యాటింగ్ లో స్ట్రాంగ్ ఉంది. సో ఈసారైనా 300 స్కోర్ చేయగలుగుతారంటారా? 100% చేయగలుగుతారు అనుకుంటున్నాం మేమైతే. ఈ రోజు మ్యాచ్ ఆల్రెడీ నడుస్తుంది, ఇప్పుడు మ్యాచ్ నడుస్తుంది ఆల్రెడీ స్టేడియం లో. 100% 300 కి రీచ్ అవుతారు అనేది మేము అనుకుంటున్నాం. ఎస్ఆర్ఎస్ లో స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఎవరు అనుకుంటున్నారు? ఎస్ఆర్ఎస్ లో స్ట్రాంగ్ బ్యాటింగ్ అంటే అభిషేక్ శర్మ అనుకుంటున్నాం. ఇంకా మనకి ఇంకా ఫెసిలిటీ ఎక్కువ ఉంది ఎస్ఆర్ఎస్. అయితే ఇషాన్ కిషన్, క్లాసిన్ ఇద్దరు ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నారు. సో ఇద్దరు ఇట్లా ఎవరు వర్తబుల్ అంటే ఎవరు ఖచ్చితంగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకుంటారు అంటారు? వాస్తవంగా ఇద్దరు కూడా ఆరెంజ్ క్యాప్ ని ఇది చేసుకునే ఇది ఉంది. కాకపోతే మనం చూడాలి దాన్ని ఏం జరుగుతుందనే చూడాలి. ఇద్దరు కూడా మంచి బ్యాట్స్మెన్స్, ఇద్దరు కూడా మంచి పోటాపోటీగా ఆడుతున్నారు. కాకపోతే ఆరెంజ్ టీం ఎవరికి ఏకబోల్టీ ఇస్తుంది అనేది మనం చూడాలి. ప్యాట్ కమిన్స్ ఈ రోజు మ్యాచ్ లో రాగలుగుతారా? 100% వస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఒకవేళ ప్యాట్ కమిన్స్ కనుక వస్తే టీమ్ లా కెప్టెన్సీ ఏమైనా మారే ఛాన్సెస్ ఉన్నదా? ఎందుకంటే 100% మారదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టీం పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే బాగానే ఉంది. ఈ టీం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, బౌలింగ్ పరంగా కానివ్వండి, బ్యాట్స్మెన్స్ పరంగా కానివ్వండి, మంచి పోటాపోటీగా ఉంది. కాబట్టి ఇప్పట్లో అయితే టీము చేంజెస్ అనేది జరగవు అనేది అనుకుంటున్నాను. ఓకే, సో ఢిల్లీలో కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు, స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో ఢిల్లీలో కూడా గెలిచే ఛాన్సెస్ హై ఉన్నాయని చెప్పి చాలా మంది అంటున్నారు. ఏది ఏమున్నా ఎస్ఆర్హెచ్ ని ఈసారి ఎవరు రీచ్ చేయలేరు, చేయబోరు కూడా. ఇంకా ఉన్న పర్ఫార్మెన్స్ లలో ఎస్ఆర్హెచ్ మంచి దూసుకొని పోతుంది. గత మ్యాచ్ నుంచి చూస్తూనే ఉన్నాం మనం. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ ఏం లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఎస్ఆర్హెచ్ అయిపోయింది, ఎస్ఆర్హెచ్ పని అయిపోయింది, ఎస్ఆర్హెచ్ టీం మొత్తం అయిపోయింది అనుకున్నారు. కొత్త టీంలో కొంతమంది జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం మ్యాచ్ ఏ తీరుగా నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది అనేది. సో షాకిబ్ హుస్సేన్ కొత్త బౌలర్, చాలా ఎక్స్పీరియన్స్ గా ఇస్తున్నారు. చాలా ఎక్స్పీరియన్స్ గా ఇస్తున్నారు. యా, సో అతని అంటే ఇప్పుడు అతనికి ఎస్ఆర్ఎస్ టీమ్ కి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? 100% ప్లస్ అయ్యే ఛాన్సే ఉంది. షాకిబ్ హుస్సేన్ వచ్చిన తర్వాత బౌలింగ్ లో పర్ఫార్మెన్స్ వచ్చింది, చాలా సీనియారిటీ బౌలింగ్ వేస్తున్నారు. చాలా ఒక పవర్ఫుల్ బౌలర్ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చాలా బాగా వేస్తున్నాడు. మంచి తన యొక్క ఆటను చాలా బాగా కనబరుస్తున్నాడు. కాబట్టి 100% దీనికి ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది మేము కోరుకుంటున్నాం. సో అనికేత్ వర్మ గురించి ఆల్రెడీ తెలిసింది, ఎస్ఆర్ఎస్ టీమ్ లో ప్లేయర్. సో గతం మ్యాచ్ లో ప్రీవియస్ ఇయర్ లో బాగా పర్ఫార్మ్ చేసిండు, బట్ ఈ ఇయర్ లో పర్ఫార్మెన్స్ అనేది లేదు అనికేత్ వర్మ నుంచి. నితీష్ కుమార్ రెడ్డి కూడా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు, అనికేత్ వర్మ ఫామ్ లో లేడు. మరి ఎందుకని 3 డౌన్ లో నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ అనికేత్ వర్మ దించుతున్నారు అన్నట్టు? అనికేత్ వర్మ అంటే ఒక మ్యాచ్ 2 మ్యాచ్లలో డిసబిలిటీ అనేది ఆటోమేటిక్ గా కొంచెం తగ్గుతుంటది, పెరుగుతుంటది. అంత మాత్రాన అనికేత్ వర్మ దగ్గర పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది అనడానికి కూడా మన ఛాన్స్ లేదు. ఈ మ్యాచ్ లో 3rd ప్లేస్ లో దింపితే ఇంక అంతకుమించిన పర్ఫార్మెన్స్ చూపించవచ్చు. ప్రతి ఒక్క మ్యాచ్ లో మన పర్ఫార్మెన్స్ ఎగ్జాక్ట్లీ ఒకే ఈక్వాలిటీగా ఉంటుందని మనం అనుకోవడానికి కూడా ఎటువంటి ఇది లేదు. కాబట్టి ఈసారి ఇంకా దాని పర్ఫార్మెన్స్ చూపించవచ్చు. సో నితీష్ కుమార్ రెడ్డి గురించి కూడా తెలిసిందే, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అటు బ్యాటింగ్ లో అదర కొడుతున్నారు, బౌలింగ్ లో అదర కొడుతున్నారు. సో నితీష్ కుమార్ రెడ్డి గారు ఈసారి ఇండియన్ ప్లేయర్ గా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? 100% మేమైతే నితీష్ రెడ్డి గారు అంటే మన తెలుగు కదా. అవును, కాబట్టి ఇండియన్ టీమ్ లో సెలెక్ట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము, అవుతారని కూడా మేము ఆశిస్తున్నాము. ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వండి ఏదైనా సరే చాలా బాగుంది. ఈసారి 100% ఆయన మన తెలుగు వారి తరపు నుంచి ఒక నితీష్ కుమార్ రెడ్డి ఇండియన్ టీమ్ లోకి వెళ్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వెళ్ళాలని కూడా మేము చాలా కోరుకుంటున్నాం. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, అది మనందరికీ తెలిసిన విషయమే. సో
గతంలో మనకున్న ప్లేయర్స్ ఎస్ఆర్ఎస్ నుంచి వెళ్ళి భువనేశ్వర్ కుమార్ కానీ నటరాజన్ కానీ వేరే టీంలో వెళ్ళడం వల్ల ఆ టీం లెవెల్ అనేది పెరిగింది. సో మన మన ఎక్స్ ప్లేయర్సే ఆ టీంలో వెళ్ళడం వల్ల ఎప్పుడైతే వీక్ ఉన్న టీం ని స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు చాలా మంది. సో అది ఎంతవరకు నిజం అంటారు? ఒక టీమ్ లో ఎట్లుంటది అంటే పర్ఫార్మెన్స్ అనేది అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతుంటాయి. టీం అన్న తర్వాత ఒక అప్ అండ్ డౌన్ జరుగుతాయి. ఒక ప్లేయర్ అన్న తర్వాత అప్ అండ్ డౌన్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది ఆటోమేటిక్ గా. ఆ పర్ఫార్మెన్స్ ని తీసుకోకుండా మనం ఓవరాల్ గా జరిగినటువంటి టీమ్ లో పర్ఫార్మెన్స్ ఏదైతే బాగుంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్తాం. ఆటోమేటిక్ గా ఏదైనా సరే ఈ ఐపీఎల్ లో 100% ఎస్ఆర్హెచ్ టీం మాత్రం 100% కప్పు తీసుకుంటుందని మేము కోరుకుంటున్నాం. తీసుకోవాలని కూడా మేము ఆశిస్తున్నాం.